వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ అవర్ కంటిన్యూషన్ క్లాస్ హైడ్రోజన్ బాండ్ అనే దాన్ని కూడా జనరల్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ హైడ్రోజన్ బాండ్? హైడ్రోజన్ బాండ్ అనే దాన్ని ఎట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు? సో బేసికల్లీ ఈ టాపిక్ లో మనకు చివరి అంశంగా ఉంది ఇది. సో హైడ్రోజన్ బాండ్. సో వాట్ ఈస్ హైడ్రోజన్ బాండ్? మనకు తెలిసినటువంటిదే. ద హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఎ ఫోర్స్ అట్రాక్షన్ బిట్వీన్ ద హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో ఖచ్చితంగా హైడ్రోజన్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ద హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. అంటే జనరల్ గా ఏంటంటే హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వాలంటే హైడ్రోజన్ అనేది హై ఎలక్ట్రోనెగటివ్ అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్నటువంటి పరమాణువుకు అటాచ్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ హైడ్రోజన్ అనేది మరొక అణువులో ఉన్నటువంటి హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కానీ లేదా అదే మాలిక్యూల్లో ఉన్నటువంటి మరొక హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మధ్య కానీ మనకి అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. అట్లాంటి అట్రాక్షన్స్ ని ఏమంటామంటే హైడ్రోజన్ బాండ్ అంటాం. సో హైడ్రోజన్ బాండ్ ఈస్ బిట్వీన్ నథింగ్ బట్ ద హైడ్రోజన్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ద హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అండ్ ఆల్సో ది అదర్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మధ్యలో మనకి అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. దీన్ని మనం హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్. సో వాట్ ఎవర్ యూ టేక్ దట్ వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ లో మనం చూసినట్లయితే లైక్ దిస్, ఇది హైడ్రోజన్ అండ్ ఇది హైడ్రోజన్. ఇది ఒక వాటర్ మాలిక్యూల్. ఇంకొక వాటర్ మాలిక్యూల్ తీసుకుంటున్నాను. ఇంకొక వాటర్ మాలిక్యూల్ లో హైడ్రోజన్ ఇలా అండ్ హైడ్రోజన్. ఇప్పుడు చూడండి, ద హైడ్రోజన్ అటాచ్డ్ విత్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. అంటే ఆక్సిజన్ అనేది హై ఎలక్ట్రోనెగటివ్. హై ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ మనం పరిశీలిస్తే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్ ఉంటుంది. ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్ ఉంటుంది. ఫ్లోరిన్ తర్వాత మనకి ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ తర్వాత మనకి నైట్రోజన్ ఇస్ నియర్లీ ఈక్వల్ టు ద క్లోరిన్. జనరల్లీ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ ఇది. అందుకనే ద హైడ్రోజన్ మస్ట్ బి, ఒకవేళ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ద హైడ్రోజన్ మస్ట్ బి బాండ్ విత్ ద హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కండిషన్ ఏంటంటే విచ్ ఈస్ ద లోయెస్ట్ వెరీ స్మాలర్ ఇన్ సైజ్. ఆ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న వాళ్ళలో స్మాల్ సైజ్ ఉన్న వారికి ఇంకా ఎక్కువగా అట్రాక్షన్స్ ఉంటాయి. అందుకనే ఫ్లోరిన్ ఈస్ ద మోర్ ఎలక్ట్రోనెగటివిటీ కంపేర్డ్ టు ద అదర్ ఎలిమెంట్స్. సీ దట్ బికాస్ ఆఫ్ ద స్మాలర్ ఇన్ సైజ్, ఇది స్మాల్ సైజ్ ఉండడం ఇది ఒక సో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ కారణం అవుతుంది కాబట్టి సో అందువనే సో హైడ్రోజన్ మస్ట్ బి బాండ్ విత్ ద ఆక్సిజన్. ఆక్సిజన్ ఆల్సో వన్ ఆఫ్ ద హై ఎలక్ట్రోనెగటివ్. అంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది హై ఎలక్ట్రోనెగటివ్ కి ఖచ్చితంగా అటాచ్ అయి ఉండాలి. దెర్ ఈస్ ఏ బాండ్స్ బిట్వీన్ దానికి అటాచ్ ఉన్న హైడ్రోజన్ కి మళ్ళీ పక్కనే ఉన్న హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ మధ్యలో ఒక అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఫోర్సెస్ ని ఏమంటామంటే మనం హైడ్రోజన్ బాండ్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వాలంటే దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ కండిషన్స్. ఒకటి ఏంటంటే హైడ్రోజన్ మస్ట్ బి బైండ్ విత్ ద హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. అట్ ద సేమ్ టైమ్ ద హైడ్రోజన్ మస్ట్ బి బాండ్స్ విత్ వన్ మోర్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఖచ్చితంగా హై ఎలక్ట్రోనెగటివ్ బాండ్ అయి ఉండాలి, అది హై ఎలక్ట్రోనెగటివ్ తోటి బాండ్ అయి ఉండాలి. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఆ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేది స్మాల్ సైజ్ లో ఉండాలి. అప్పుడు దాని స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. అంటే హైడ్రోజన్ బాండ్ స్ట్రాంగ్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్? ఈ బాండ్ ఎనర్జీకి పరంగా చెప్తే హైడ్రోజన్ బాండ్ ఎనర్జీ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందంటే 10 to 40 కిలో జౌల్ ఫర్ మోల్ గా మనకి దీని యొక్క బాండ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కానీ ఇది కోవలెంట్ బాండ్ కంటే చాలా చాలా తక్కువ. సో అంటే బాండ్ ఎనర్జీ స్ట్రెంగ్త్ పరంగా చూస్తే కోవలెంట్ బాండ్ సంయోజనీయ బంధం యొక్క బాండ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద హైడ్రోజన్ బాండ్. ఒక విధంగా చెప్పాలంటే హైడ్రోజన్ బాండ్ వీకర్ దాన్ ది కోవలెంట్ బాండ్ గానే చెప్పాలి. ఎందుకంటే హైడ్రోజన్ బాండ్ యొక్క ఎనర్జీ 10 to 40 కిలో జౌల్ ఫర్ మోర్ ఉంటే కోవలెంట్ బాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బ్రేక్ చేయడం కూడా చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది. కాబట్టి దీని ఎనర్జీనే ఎక్కువగా ఉంటుంది. 80 నుంచి దాదాపు 160 150 అట్లా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోవలెంట్ బాండ్స్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ హైడ్రోజన్ బాండింగ్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ, వాట్ ఈస్ హైడ్రోజన్ బాండింగ్? హైడ్రోజన్ బాండింగ్ is nothing but the force attractions between the both attractions of the hydrogen which is binds with the high electronegative atom. అంటే ఏదైతే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి వాటితోటి బైండ్ అయి ఉంటాయో అవి ఇంకొక ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ తన వైపు అట్రాక్ట్ చేసుకుంటాయి. అలాంటి వీకెస్ట్ ఫోర్సెస్ నే మనం ఏమంటున్నాం అంటే హైడ్రోజన్ బాండ్స్ గా అంటాం. సో దెర్ ఆర్
టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్స్ మనకు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ ఎన్ని రకాలుగా ఉంటాయి టైప్స్ ఆఫ్ హైడ్రోజన్? దేర్ ఆర్ 2 టైప్స్ ఇస్ దేర్. వన్ ఈస్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంకొకటి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంటర్మాలిక్యులర్ అండ్ ఇంట్రామాలిక్యులర్. ఇంటర్ అంటే అంతరుణక హైడ్రోజన్ బంధం. ఇంట్రా అంటే అన్వంతర, ఒకే అణువులో అనేది. అన్వంతర హైడ్రోజన్ బాండ్. అండ్ చూద్దాం, ద హైడ్రోజన్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ టు డిఫరెంట్ మాలిక్యూల్స్. హైడ్రోజన్ బాండ్ అనేది ఇంటర్ మాలిక్యులర్ అంటే రెండు వేరు అణువుల మధ్య. మరి ఆ రెండు వేరు అణువులు ఎక్కడి నుంచి ఉండొచ్చు? ఆ రెండు వేరు అణువులు ఒకే పదార్థానికి చెందినవి అయి ఉండొచ్చు, మేబీ డిఫరెంట్ పదార్థాలకు చెందినవి అయి ఉండొచ్చు. అందుకనే ద ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇట్ ఈస్ ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ two molecules, two different molecules of same or పదార్థం అనేది సేమ్ మ్యాటర్ అయి ఉండొచ్చు, సేమ్ ఆర్ డిఫరెంట్ సబ్స్ట్రేట్స్, డిఫరెంట్ సబ్స్టాన్సెస్, మ్యాటర్ సబ్స్టాన్సెస్ అంటే దీన్నే మనం ఇంటర్ మాలిక్యులర్. అంతరుణక అంటే రెండు వేరు పదార్థాలు కానీ ఒకే పదార్థానికి చెందినవి కానీ వాటి అణువుల మధ్య ఉండేటువంటి, ఖచ్చితంగా ఆ అణువులు వేరువేరై ఉండాలి. వేరు అణువుల మధ్య ఉండే హైడ్రోజన్ బంధాన్ని అంతరుణక హైడ్రోజన్ బంధము అంటాము. ఖచ్చితంగా ఇవి డిఫరెంట్ మాలిక్యూల్స్ అయి ఉండాలి. హైడ్రోజన్ బంధం ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా అవి రెండు వేరు మాలిక్యూల్స్ అయి ఉండాలి. సో కానీ అన్వంతర హైడ్రోజన్ బంధము అంటే దిస్ ఇస్ బాండ్ ఫార్మ్డ్ బై ద హైడ్రోజన్ బాండ్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్, ఫార్మ్డ్ ఇన్ విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. ఒకే మాలిక్యూల్ లో ఫామ్ అయింది ఇది. ఒకే మాలిక్యూల్ లో రెండు గ్రూపుల మధ్య ఉన్నటువంటి హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్, హైడ్రోజన్స్ కు వాటి మధ్య ఉండేటువంటి బంధమే అన్వంతర. అంటే ఒకే అణువులో హైడ్రోజన్ బాండ్, ఒకే అణువులో ఉన్నటువంటి గ్రూపుల మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఇంట్రా అన్వంతర. ఒకే అణువులో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దాన్ని అన్వంతర అంటాం. రెండు వేరు అణువుల మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే ఖచ్చితంగా దాన్ని మనం అంతరుణక హైడ్రోజన్ బాండ్ అంటాం. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ బాండ్ బిట్వీన్ HF హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అణువు అండ్ ఇంకొక హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అణువు. రెండు వేరు అణువు, ఒకే అణువులు. ఇవి చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే HF ఇలా గోయింగ్ ఆన్. అంటే చూడండి, ఇదొక అణువు, రెండు వేరు అణువులు. ఇవి ఒకే పదార్థం అయినప్పటికీ అణువులు మాత్రం వేరు. లేదా ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ HF అండ్ వాటర్. ఇవి కంప్లీట్లీ డిఫరెంట్ సబ్స్టాన్సెస్, ఒకే సబ్స్టాన్స్ కాదు ఇది. అంటే HF హైడ్రోజన్ ఆక్సిజన్ అండ్ ఆల్సో ది HF హైడ్రోజన్ యొక్క అణువు, ఫ్లోరిన్. ఇట్లా మనకు ఫామ్ అవుతూ పోతుంటుంది అన్నమాట. సో దీన్ని మనం చూడండి, ఇక్కడ ఇది వాటర్ మాలిక్యూల్, ఇది HF మాలిక్యూల్, మళ్ళీ ఇది HF మాలిక్యూల్, మళ్ళీ వాటర్ మాలిక్యూల్. అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్. అంటే చూడండి, డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ ది డిఫరెంట్ సబ్స్టాన్సెస్ మధ్యలో ఫామ్ అవ్వచ్చు, డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ ది సేమ్ సబ్స్టాన్స్. ఖచ్చితంగా మాలిక్యూల్స్ అయితే డిఫరెంట్ అయి ఉండాలి. సబ్స్టాన్సెస్ ఒకటే అవ్వచ్చు, వేరు కావచ్చు. వాటి మధ్య ఉంటే
ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. సో నెక్స్ట్ అణ్వంతర హైడ్రోజన్ బంధము. ఇదేంటంటే ఒకే అణువులో ఉంటది. ఎట్లా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో నైట్రో ఎన్లిన్, ఆర్థో నైట్రోఫినాల్ తీసుకుందాం. దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఆర్థో అంటే రెండు గ్రూపులు కూడా పక్క పక్కనే ఉంటాయి ఆర్థో నైట్రోలో. సో ఇలా తీసుకోవచ్చు, నైట్రో N డబుల్ బాండ్ O అండ్ O, ఫీనాల్ సో OH దీని యొక్క హైడ్రోజన్. ఇక్కడ బాండ్ ఎక్కడ ఉందంటే ద బాండ్ బిట్వీన్ ద ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. చూడండి ఒకటే మాలిక్యూల్ ఇది. చూడండి ఆర్థో నైట్రోఫినోల్ అనేది ఒకే మాలిక్యూల్, దాంట్లోనే నైట్రో గ్రూప్ ఉంది, దాంట్లోనే OH గ్రూప్ ఉంది. అంటే రెండు ఒకే మాలిక్యూల్లో సో రెండు డిఫరెంట్ గ్రూప్స్ మధ్య, అందులో ఖచ్చితంగా హైడ్రోజన్ అనేది హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కు టచ్ అయి ఉండాలి, మళ్ళీ అది బాండ్ విత్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ తోటే ఉండాలి. సో దీన్నే ఏమంటున్నామంటే అణ్వంతర సో హైడ్రోజన్ బంధం. దాన్ని మనం ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. సో మరి వాట్ అబౌట్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ దీస్ టూ బాండ్స్? దీంట్లో ఏది స్ట్రాంగెస్ట్ బాండ్, దేంట్లో వీకెస్ట్ బాండ్? ఎగ్జామ్ లో ఏం అడుగుతారంటే ఖచ్చితంగా ఈ స్ట్రాంగెస్ట్ మీద వీకెస్ట్ మీదనే అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఇంకొకటి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దెన్ ది ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఎందుకంటే ఇంటర్ మాలిక్యులర్ అనేది రెండు వేరు వేరు అణువుల మధ్య ఏర్పడుతుంది. ఇంట్రా మాలిక్యులర్ అంటే ఒకే మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఒకే మాలిక్యూల్ ఏర్పడినప్పుడు ఏమైందంటే ఆ మాలిక్యూల్ సైజ్ అనేది పెరుగుతుంది. సైజ్ అనేది పెరుగుతున్న కొద్ది ఏముంది అది స్ట్రెయిన్ అనేది అవుతుంది. దానికి హిండర్డ్ దాంట్లో రిపల్షన్స్ వచ్చేటువంటి ఆ హైలీ హిండర్డ్ స్టీరిక్ స్ట్రక్చర్ అనేది పెరిగిపోతుంది. ఆ హిండర్డ్ స్ట్రక్చర్ వల్ల ఏమవుతుందంటే చాలా పెద్దగా అవడం వల్ల ఏమవుతుందంటే అది రిపల్షన్స్ కి లోనై అన్స్టేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ ది ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటాం. సో హైడ్రోజన్ బాండ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఇంపార్టెంట్, దీని మీద అడిగే అవకాశం ఉంటుంది. హైడ్రోజన్ బాండ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అని అంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఈస్ గ్రేటర్ దాన్ ది intramolecular హైడ్రోజన్ బాండ్. ఖచ్చితంగా ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అనేది ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్. ఇట్స్ అ స్ట్రాంగెస్ట్ వన్. ఇది స్ట్రాంగెస్ట్ గా ఉంటుంది, అది కొంత వీక్ హైడ్రోజన్ బాండ్ గానే మనం చెప్పొచ్చు. వాట్ హ్యాపెన్, సమ్ అప్లికేషన్స్ వీ హావ్ టు అండర్స్టాండ్. దీని వల్ల ఏంటి అప్లికేషన్స్ అంటే దీనికి అప్లికేషన్స్ ఏమవుతుందంటే దట్స్ వై ఇఫ్ molecules have intermolecular hydrogen bond that's have more boiling points, and less volatility. అంటే చూడండి మోర్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, లెస్ వాలటైలిటీ ఉంటుంది. వాలటైలిటీ అని అంటే బాష్పంగా మారేటువంటి క్యారెక్టర్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా ద వాటర్ మాలిక్యూల్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద లిక్విడ్ ఫామ్, బట్ హైడ్రోజన్ గ్యాస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది గ్యాసియస్ ఫామ్. సో అందుకనే చూడండి ఇక్కడ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వోలటైలిటీ అనేది ఖచ్చితంగా సో తక్కువగా ఉంటుంది. అంటే ఒక ఏం చెప్పాలంటే వోలటైలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద హైడ్రోజన్ బాండ్. దేనికైతే హైడ్రోజన్ బాండ్ ఉంటుందో దాంట్లో వోలటైలిటీ తక్కువగా ఉంటుంది. సో అది చాలా కామన్ గా, అంటే వోలటైలిటీ అనేది వేపర్ గా మారే క్యారెక్టర్. వేపర్ గా మారడం అంటే అస్థిరంగా మారడం, అంటే అన్స్టెబిలిటీ. ఒక విధంగా చెప్పాలంటే అన్స్టేబుల్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. హైడ్రోజన్ బాండ్ ఉంటే మోర్ స్టేబుల్,
అంటే దీన్ని బట్టి స్టెబిలిటీ హైడ్రోజన్ బాండ్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ మనం రాసుకోవచ్చు స్టెబిలిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద హైడ్రోజన్ బాండ్. అంటే హైడ్రోజన్ బాండ్ ఉంటే ఖచ్చితంగా స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ హైడ్రోజన్ బాండ్ లో ఇంటర్ మాలిక్యులర్ ఉంటే ఇంకా స్టేబుల్ గా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. అంటే హైడ్రోజన్ బాండ్స్ ఎక్కువగా ఇంటర్ మాలిక్యులర్ ఉంటే వాటికి మోర్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. సో అందుకనే ఇంట్రా మాలిక్యులర్ కంటే ఇంటర్ మాలిక్యులర్ కే హైడ్రోజన్ బాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకో వొలటైలిటీ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, కొన్ని ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే దీనికి paranitrophenol has more boiling points than orthonitrophenol. ఎందుకు? That paranitrophenol has the intermolecular hydrogen bonds, but orthonitrophenol has the intramolecular hydrogen bond. అందుకని చూడండి paranitrophenol ఇలా ఉంటుంది, లైక్ దిస్, నైట్రో అండ్ ఫినాల్ OH, ఇది paranitrophenol. సో ఇది ఆర్థోనైట్రోఫినాల్ మనం అబ్జర్వ్ చేసి ఇలా ఉంటుంది, మనం రాసాం ఆర్థోనైట్రోఫినాల్ లైక్ దిస్. దీంట్లో హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎలాంటి హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి? దేర్ ఇస్ ఏ ఇంట్రామాలిక్యులర్, ఇవి ఇంట్రామాలిక్యులర్. సో దీంట్లో మాత్రం ఇంటర్మాలిక్యులర్, ఇది ఇంకో అణువుతో ఫామ్ చేస్తుంది కాబట్టి ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఇంటర్మాలిక్యులర్ అన్నట్టు. సో ఇలా దీనికి దానికి సంబంధం, ఇది ఇంకో అణువుతో ఫామ్ చేస్తుంది. ఎట్లా? ఈ హైడ్రోజన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా రాయొచ్చు, లైక్ దిస్. ఇలా హైడ్రోజన్ రాస్తే ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం, అదర్ మాలిక్యూల్ ఆఫ్ దిస్ OH, N డబుల్ బాండ్ O, ఇది O, ఆక్సిజన్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తుంది? దేర్ ఈస్ ఏ హైడ్రోజన్ బాండ్ బిట్వీన్ దీస్ టూ. ఇది ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఇది ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. కాబట్టి ఖచ్చితంగా ద బాయిలింగ్ పాయింట్స్ ఆల్వేస్ వీ హ్యావ్ టు గ్రేటర్ గా paranitrophenol కి ఉంటుంది. సేమ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు రైట్ దట్. అలాగే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ రాయొచ్చు, parasalicic acid has more boiling points and less volatility than orthosalicyllic acid. ఇలా ఉంటుంది. సాలిసిలిక్ యాసిడ్ యు నో వెరీ వెల్ అబౌట్, లైక్ దిస్. ఇది COOH అండ్ OH, సాలిసిలిక్ యాసిడ్. సో ఇలా ఉంటుంది. ఆర్థో అంటే we have COOH and OH. దీంట్లోనేమో ఇంట్రామాలిక్యులర్, దీంట్లోనేమో intermolecular. That's we have to understand. So this is about the applications we have to understanding. Intramolecular hydrogen bonding, intermolecular more stable గా ఉంటుంది, more boiling points ఉంటాయి, less volatility ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీస్తే, due to the hydrogen bondings, H2O is liquid. H2O వాటర్ అనేది సో లిక్విడ్ ఫామ్ లో ఉంది, అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఈజ్ ఇన్ గ్యాస్ బికాస్ ఆఫ్ దేర్ ఇస్ నో ఆబ్సెంట్. ఇక్కడ మనకి H2S లో హైడ్రోజన్ బాండ్ అనేది ఆబ్సెంట్ అవుతుంది, హైడ్రోజన్ బాండ్ ఆబ్సెంట్. సో కానీ H2O లో మాత్రం హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, అందుకే లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ద హైడ్రోజన్ బాండ్ దట్ ఈస్ మోర్ స్టెబిలిటీ ఆధారంగా చెప్పుకోవచ్చు. ఎస్, అండ్ ఆల్సో వన్ మోర్ ఇస్ దేర్, ఇఫ్ హైడ్రోజన్ బాండ్
హైడ్రోజన్ బాండ్ ఇంక్రీజెస్, హైడ్రోజన్ బాండ్ అనేది ఇంక్రీజెస్ విస్కోసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్. విస్కసిటీ అంటే ఏం లేదు, చిక్కదనం. సర్ఫేస్ టెన్షన్ అంటే ఆయిల్ డ్రాప్స్ మధ్య, అంటే వాటర్ డ్రాప్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి, వాటిని మనం తన్యత అని కూడా అంటాం. హైడ్రోజన్ బాండ్స్ అనేవి వీటిని ఇంక్రీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా హైడ్రోజన్ బాండ్స్ ఉంటే మెటీరియల్ థిక్గా ఉంటుంది, విస్కసిటీ. అండ్ సర్ఫేస్ టెన్షన్ అంటే మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్స్ కూడా పెరుగుతాయి అన్నట్టు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్. అందుకనే ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లిజరాల్ హ్యాస్ మోర్ విస్కస్ దాన్ మిథనాల్. ఈ మిథనాల్ అనే ఆల్కహాల్ కంటే కూడా గ్లిజరాల్ చాలా థిక్గా ఉంటుంది డ్యూ టు ద హైడ్రోజన్ బాండింగ్ సే. సో ఇంకా చెప్తే హైడ్రోజన్ బాండింగ్, డ్యూ టు ద హైడ్రోజన్ బాండింగ్ ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఐస్ అనేది వాటర్ మీద తేలుతుంది. ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. వాటర్ గెట్స్ హై డెన్సిటీ. at 4 degrees Celsius. ఇవన్నిటికి కూడా కారణం హైడ్రోజన్ బాండింగే. హైడ్రోజన్ బాండింగ్ అప్లికేషన్స్ మనం చూసినట్లయితే, మోర్ ద హైడ్రోజన్ బాండింగ్ దట్ హ్యాస్ ద మోర్ విస్కస్ అండ్ సర్ఫేస్ టెన్షన్. ఎక్కువ హైడ్రోజన్ బాండ్ ఉంటే దానికి థిక్గా ఉంటుంది మెటీరియల్ అనేది, దానికి సర్ఫేస్ టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ బాండ్ ఎక్కువగా ఉండడం వల్లనే ఐస్ ట్యూబ్స్ అనేవి వాటర్ మీద ఖచ్చితంగా తేలుంటాయి. ఎందుకంటే ఐస్ ట్యూబ్ లో ఓపెన్ కేజ్ లైక్ దట్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో ఎందుకంటే ఆ బాండ్స్ అనేవి హైడ్రోజన్ బాండ్స్ అంటూ దాని యొక్క ఇంకొక విధంగా చెప్పాలంటే, హైడ్రోజన్ బాంబ్స్ ఫామ్ ఉండడం వల్ల ఐస్ అనేది ఫామ్ అయినప్పుడు అది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అన్నట్టు. వాటర్ అనేది ఐస్ గా మారినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. అలా డెన్సిటీ తగ్గిపోవడం వల్ల అది ఫ్లోట్ అవుతుంది. కానీ వాటర్కి ఎక్కడ ఎక్కువ డెన్సిటీ ఉంటుందంటే 4 degrees C వద్ద ఉంటుంది. దీన్నే మనం ఎనామలస్ ఎక్స్పాన్షన్ అన్నమాట. దీన్ని ఎనామలస్ టెంపరేచర్ అని కూడా మనం చెప్తాం. అసంగత ఉష్ణోగ్రత అంటాము. ఇక్కడ మాత్రమే వాటర్ కి డెన్సిటీ 1 గ్రామ్ సిసిగా ఉంటుంది. సో ఇది వీటన్నిటికి కారణం ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్ గానే మనం చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండ్ మీద అడిగితే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్స్ లో ఏది ఎక్కువ స్ట్రాంగ్, వేటికి ఎక్కువ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి అనేది అడగడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది హైడ్రోజన్ బాండింగ్, దానికి సంబంధించినటువంటి సమాచారం.